ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో భాగంగా జూన్ మంత్ యొక్క ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని ఈ వీడియోలో చూద్దాం. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. క్రింది వారిలో మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని కైవసం చేసుకున్నవారు ఎవరు? ఏ. హసెట్ తెరస్, బి. ఓపల్ సుచాత సువాంగ్శ్రీ, సి. మజా గ్లాజ్డా, డి. అరేలి జోసిం. ఆన్సర్ బి. ఓపల్ సుచాత సువాంగ్శ్రీ. ఈమె థాయిలాండ్కు చెందినవారు. 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు మే 7 నుండి 29 వరకు హైదరాబాద్లో నిర్వహించారు. ఇటీవల తెలంగాణలో జరిగిన మిస్ వరల్డ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంది, చూడండి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2025 విజేత ఎవరు? ఏ. పంజాబ్ కింగ్స్, బి. గుజరాత్ టైటాన్స్, సి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, డి. ముంబై ఇండియన్స్. ఆన్సర్ సి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్లో పంజాబ్ కింగ్స్పై 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి IPL ట్రోఫీని చేజిక్కించుకుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు? ఏ. జూన్ 5, బి. జూన్ 6, సి. జూన్ 7, డి. జూన్ 8. ఆన్సర్ ఏ. జూన్ 5. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 థీమ్ ప్లాస్టిక్ కాలుష్యాన్ని జయిద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 ఆతిథ్య దేశం దక్షిణ కొరియా. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు? ఏ. జూన్ 2, బి. జూన్ 4, సి. జూన్ 5, డి. జూన్ 7. ఆన్సర్ డి. జూన్ 7. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2025 థీమ్ ఫుడ్ సేఫ్టీ సైన్స్ ఇన్ యాక్షన్. ఇటీవల రామ్సార్ సైట్స్గా గుర్తించబడిన మేనార్ మరియు కిచాన్ చిత్తడి నేలలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఏ. రాజస్థాన్, బి. ఉత్తరప్రదేశ్, సి. తమిళనాడు, డి. గుజరాత్. ఆన్సర్ ఏ. రాజస్థాన్. ప్రస్తుతం భారత్లో 91 రామ్సార్ ప్రదేశాలు కలవు. భారత్లో అత్యధిక రామ్సార్ సైట్స్ గల రాష్ట్రాలు: 1 తమిళనాడు, 2 ఉత్తరప్రదేశ్. ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను ప్రధాని మోడీ ఎక్కడ ప్రారంభించారు? ఏ. హిమాచల్ ప్రదేశ్, బి. అరుణాచల్ ప్రదేశ్, సి. జమ్మూ కాశ్మీర్, డి. బీహార్. ఆన్సర్ సి. జమ్మూ కాశ్మీర్. దీనిని ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 6న ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్ ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడింది. ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025లో అత్యధిక పతకాలు సాధించిన రాష్ట్రం ఏది? ఏ. మేఘాలయ, బి. మిజోరాం, సి. ఉత్తరాఖండ్, డి. మణిపూర్. ఆన్సర్ డి. మణిపూర్. మొదటి 3 స్థానాల్లో మణిపూర్, మహారాష్ట్ర, నాగాలాండ్ రాష్ట్రాలు ఉన్నాయి. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో భారత్ ర్యాంక్ ఎంత? ఏ. 129, బి. 131, సి. 133, డి. 135. ఆన్సర్ బి. 131. 148 దేశాలకు గాను భారత్ 131వ స్థానంలో నిలిచింది. మొదటి 3 స్థానాల్లో ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే దేశాలు కలవు. ఇంధన పరివర్తన సూచి 2025లో భారత్ ర్యాంక్ ఎంత? ఏ. 58, బి. 62, సి. 69, డి. 71. ఆన్సర్ డి. 71. మొదటి 3 స్థానాలలో స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాలు కలవు. దీనిని వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తుంది. క్రింది వారిలో ఎవరు అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఏ. భూపేంద్ర యాదవ్, బి. రాజ్నాథ్ సింగ్, సి. నరేంద్ర మోడీ, డి. శివరాజ్ సింగ్ చౌహాన్. ఆన్సర్ ఏ. భూపేంద్ర యాదవ్. నొమాడిక్ ఎలిఫెంట్ అనేది క్రింది ఏ దేశాల యొక్క సంయుక్త సైనిక విన్యాసం? ఏ. ఇండియా ఫ్రాన్స్, బి. ఇండియా మంగోలియా, సి. ఇండియా అండ్ జపాన్, డి. ఇండియా మయన్మార్. ఆన్సర్ బి. ఇండియా మంగోలియా. 17వ ఎడిషన్ భారత్ మంగోలియా దేశాల సంయుక్త సైనిక విన్యాసం మంగోలియా రాజధాని ఉలాన్ బటార్లో మే 31 నుంచి జూన్ 13 వరకు నిర్వహించారు. క్రింది వారిలో
ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఏ అలియా భట్, బి దీపికా పదుకొనె, సి కంగనా రనౌత్, డి కరీనా కపూర్. ఆన్సర్ సి కంగనా రనౌత్. అంతర్జాతీయ యోగా దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు? ఏ జూన్ 12, బి జూన్ 15, సి జూన్ 21, డి జూన్ 26. ఆన్సర్ సి జూన్ 21. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 థీమ్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. ఫ్రెంచ్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ విజేత ఎవరు? ఏ అరీనా సబలెంకా, బి కోకో గాఫ్, సి ఇగా స్వియాటెక్, డి సోఫియా కీనింగ్. ఆన్సర్ బి కోకో గాఫ్. ఫ్రెంచ్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? ఏ కార్లోస్ అల్కరాజ్, బి యానిక్ సిన్నర్, సి నోవాక్ జోకోవిచ్, డి రఫెల్ నాదల్. ఆన్సర్ ఏ కార్లోస్ అల్కరాజ్. ఇటీవల ఏ దేశం తమ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియో స్త్రీను ప్రధాని నరేంద్ర మోడీకి అందజేశారు? ఏ క్రొయేషియా, బి కెనడా, సి సైప్రస్, డి బ్రిటన్. ఆన్సర్ సి సైప్రస్. 51వ G7 శిఖరాగ్ర సదస్సు 2025న జూన్ 15 నుండి 17 వరకు కెనడాలోని కననాస్కిస్లో నిర్వహించారు. G7 సదస్సులో భాగంగానే ప్రధాని మోడీ సైప్రస్ దేశంలో కూడా పర్యటించారు. ఫ్రెండ్స్, G7 యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంటుంది, చూడండి. ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ 2025 విజేత ఎవరు? ఏ సమంతా హార్వే, బి పాల్ లించ్, సి సెహన్ కరుణతిలక, డి బాను ముస్తాక్. ఆన్సర్ డి బాను ముస్తాక్. హార్ట్ ల్యాంప్ అనే చిన్న కథల సంకలనానికి గాను బాను ముస్తాక్ హార్ట్ ల్యాంప్ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించిన దీఫా బప్తీలకు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ 2025ను గెలుచుకున్నారు. మాల్దీవ్స్కు గ్లోబల్ టూరిజం అంబాసిడర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఏ కత్రీనా కైఫ్, బి కరీనా కపూర్, సి దీపికా పదుకొనె, డి అలియా భట్. ఆన్సర్ ఏ కత్రీనా కైఫ్. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025 విజేత ఎవరు? ఏ దక్షిణాఫ్రికా, బి ఇండియా, సి ఆస్ట్రేలియా, డి న్యూజిలాండ్. ఆన్సర్ ఏ దక్షిణాఫ్రికా. లండన్లోని లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025 ఫైనల్లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ లార్డ్స్ మైదానాన్నే హోమ్ ఆఫ్ క్రికెట్ అని కూడా అంటారు. గత 27 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీ ఎట్టకేలకు దక్షిణాఫ్రికా సొంతమైంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023 విజేత ఆస్ట్రేలియా, 2021 విజేత న్యూజిలాండ్. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు? ఏ జూన్ 7, బి జూన్ 9, సి జూన్ 12, డి జూన్ 13. ఆన్సర్ సి జూన్ 12. ప్రపంచ రక్తదాతల దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు? ఏ జూన్ 12, బి జూన్ 14, సి జూన్ 15, డి జూన్ 17. ఆన్సర్ బి జూన్ 14. ప్రపంచ రక్తదాతల దినోత్సవం 2025 థీమ్ గివ్ బ్లడ్, గివ్ హోప్, టుగెదర్ వి సేవ్ లైఫ్స్. తక్కువ ఖర్చుతో భూగర్భ జలాల్లోని ఫ్లోరైడ్, ఐరన్ తొలగించే నాటి శుద్ధి వ్యవస్థను అభివృద్ధి చేసిన ఐఐటి ఏది? ఏ ఐఐటి కాన్పూర్, బి ఐఐటి పాట్నా, సి ఐఐటి హైదరాబాద్, డి ఐఐటి గౌహతి. ఆన్సర్ డి ఐఐటి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఏ ఆపరేషన్ ట్రూ ప్రామిస్, బి ఆపరేషన్ సింధు, సి ఆపరేషన్ సింధూర్, డి ఆపరేషన్ కావేరి. ఆన్సర్ బి ఆపరేషన్ సింధు. ఈ యుద్ధ నేపథ్యంలోనే ఇజ్రాయిల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్పై దాడి చేసింది. ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 పేరుతో ఇజ్రాయిల్పై దాడి చేసింది. అమెరికా మిడ్ నైట్ హ్యామర్ పేరుతో
ఇరాన్లోని అణుస్థావరాలపై దాడి చేసింది. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2025కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏ భారత్, బి రష్యా, సి బ్రెజిల్, డి చైనా. ఆన్సర్ సి బ్రెజిల్. బ్రిక్స్ కూటమిలో 9 సభ్య దేశాలు కలవు, 10 భాగస్వామ్య దేశాలు కలవు. ఇక్కడ సభ్య దేశాలు వేరు, భాగస్వామ్య దేశాలు వేరు. 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2025 బ్రెజిల్లోని రియో జనీరోలో జూలై 6-7 తేదీల్లో జరుగుతుంది. ఈ బ్రిక్స్ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. 2025 ఏడాదికి గాను ప్రతిష్టాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న భారత క్రికెటర్ ఎవరు? ఏ రాహుల్ ద్రావిడ్, బి సచిన్ టెండూల్కర్, సి మహేంద్ర సింగ్ ధోని, డి శిఖర్ ధావన్. ఆన్సర్ సి మహేంద్ర సింగ్ ధోని. రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ రా నూతన చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఏ పరాగ్ జైన్, బి రాజేంద్ర ఖన్నా, సి అలోక్ జోషి, డి రవిసిన్హా. ఆన్సర్ ఏ పరాగ్ జైన్. పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ జరిపిన దాడులకు వ్యూహరచన చేయడంలో, అవసరమైన సమాచారం అందించడంలో పరాగ్ జైన్ కీలక పాత్ర పోషించారు. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆపరేషన్ సింధూర్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది, చూడండి. జాతీయ గణాంక దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు? ఏ జూన్ 25, బి జూన్ 27, సి జూన్ 29, డి జూన్ 30. ఆన్సర్ సి జూన్ 29. గణాంకాలు, ఆర్థిక ప్రణాళిక రంగంలో పీసీ మహాల్నోబిస్ చేసిన కృషికి గాను ఆయన జయంతి అయిన జూన్ 29ని జాతీయ గణాంక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల రక్షణ మంత్రుల సదస్సు SCO 2025 ఎక్కడ జరిగింది? ఏ చైనా, బి తజికిస్తాన్, సి రష్యా, డి ఆఫ్ఘనిస్తాన్. ఆన్సర్ ఏ చైనా. SCO సభ్య దేశాల రక్షణ మంత్రుల సదస్సు చైనాలోని చింగ్డావ్ వేదికగా జూన్ 25-26 తేదీల్లో నిర్వహించారు. ఈ సదస్సుకు రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. సిప్రీ రిపోర్ట్ 2025 ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక అణ్వాయుధాలు గల దేశం ఏది? ఏ అమెరికా, బి ఇజ్రాయిల్, సి రష్యా, డి చైనా. ఆన్సర్ సి రష్యా. భారత్ వద్ద 2025 నాటికి 180 అణ్వాయుధాలు ఉన్నాయని స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ సిప్రీ వెల్లడించింది. రష్యా వద్ద 5459, అమెరికా వద్ద 5177 అణ్వాయుధాలు కలవు. శుభాంశు శుక్లా ఇటీవల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి క్రింది ఏ మిషన్ ద్వారా వెళ్ళారు? ఏ యాక్సియం 1, బి యాక్సియం 2, సి యాక్సియం 4, డి యాక్సియం 5. ఆన్సర్ సి యాక్సియం 4. 25 జూన్ 2025న 41 ఇయర్స్ తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ భారతీయుడిగా శుభాన్ శుక్లా రికార్డు సృష్టించాడు. ఫ్రెండ్స్, యాక్సియం 4 యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంది, చూడండి. ఇటీవల విడుదలైన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో భారత్ ర్యాంక్ ఎంత? ఏ 97, బి 99, సి 109, డి 112. ఆన్సర్ బి 99. భారత్ మొట్టమొదటిసారిగా తొలి 100 స్థానాల్లో చోటు దక్కించుకుంది. మొదటి 3 స్థానాలలో ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్ దేశాలు కలవు. రీసెంట్ SDR రిపోర్టు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉంది. ఇటీవల కేంద్ర హోంశాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఎన్నవ జనగణన? ఏ 14th, బి 15th, సి 16th, డి 17th. ఆన్సర్ సి 16th. ఈ 16వ జనగణనలో భాగంగా కులగణన కూడా చేపట్టనున్నారు. ఈ జనగణన కోసం 13,000 కోట్ల వ్యయం కానుంది. ఈసారి జనగణన ప్రక్రియను డిజిటల్ ఫార్మాట్లోనే నిర్వహించనున్నారు. క్రింది వారిలో ఎవరికి కబుర్ల దేవత పుస్తకానికి కేంద్ర బాల సాహిత్య పురస్కారం 2025కి లభించింది? ఏ ప్రసాద్ సూరి,
బి గంగిశెట్టి శివకుమార్, సి మాధవ్ కౌశిక్, డి మనోజ్ కుమార్. ఆన్సర్ బి గంగిశెట్టి శివకుమార్. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025లో భారత్ ర్యాంక్ ఎంత? ఏ 113, బి 115, సి 117, డి 119. ఆన్సర్ బి 115. దీనిని ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ రిలీజ్ చేస్తుంది. క్రింది ఏ రోజును రాజ్యాంగ సంవిధాన్ హత్యా దివాస్గా జరుపుకుంటారు? ఏ జూన్ 21, బి జూన్ 23, సి జూన్ 25, డి జూన్ 26. ఆన్సర్ సి జూన్ 25. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 25 జూన్ 2025 నాటికి 50 ఏళ్ళు పూర్తయింది. ఎమర్జెన్సీ విధించబడిన కాలం 25 జూన్ 1975 నుండి 21 మార్చి 1977 వరకు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కవ్వాల్ టైగర్ రిజర్వ్ను ఏ రాష్ట్రంలోని తడోబా అందేరి టైగర్ రిజర్వ్తో కలిపే టైగర్ కారిడార్ను కుమరంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది? ఏ కర్ణాటక, బి మహారాష్ట్ర, సి ఆంధ్రప్రదేశ్, డి ఛత్తీస్గఢ్. ఆన్సర్ బి మహారాష్ట్ర. పెద్ద పులుల సంరక్షణ కోసం తెలంగాణ అటవీ శాఖ కుమరంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ను ఏర్పాటు చేసింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2025ను ప్రారంభించారు. ఈ సమావేశం ఎక్కడ జరిగింది? ఏ అహ్మదాబాద్, బి న్యూఢిల్లీ, సి ముంబై, డి కోల్కతా. ఆన్సర్ బి న్యూఢిల్లీ. ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్ 2025కు అర్హత సాధించిన తొలి భారతదేశ ఆటగాడిగా క్రింది వారిలో ఎవరు నిలిచారు? ఏ ప్రజ్ఞానంద, బి దొమ్మరాజు గూకేష్, సి అర్జున్ ఇరిగైసి, డి విశ్వనాథ్ ఆనంద్. ఆన్సర్ సి అర్జున్ ఇరిగైసి. ప్రధాని నరేంద్ర మోడీ జూన్ నెలలో పర్యటించిన దేశాలు క్రింది వానిలో ఏవి? ఏ అమెరికా, కెనడా, మెక్సికో, బి సైప్రస్, కెనడా, క్రొయేషియా, సి కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్, డి కెనడా, ఉరుగ్వే, జర్మనీ. ఆన్సర్ బి సైప్రస్, కెనడా, క్రొయేషియా. ప్రధాని నరేంద్ర మోడీ 2025 జూన్ 15 నుంచి 19వ తేదీ వరకు సైప్రస్, కెనడా, క్రొయేషియా దేశాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగానే కెనడాలో G7 సదస్సులో పాల్గొన్నారు. తెలంగాణ గద్దర్ అవార్డులకి సంబంధించి క్రింది వానిలో సరి అయినవి ఏవి? 1 ఉత్తమ నటుడు అల్లు అర్జున్ పుష్ప 2. 2 ఉత్తమ దర్శకుడు సుకుమార్. 3 ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ నందమూరి బాలకృష్ణ. 4 ఉత్తమ చిత్రం కల్కి 2898 AD. ఏ 1 and 2, బి 2 and 3, సి 1, 3, 4 మాత్రమే, డి 2 and 4. ఆన్సర్ సి 1, 3, 4 మాత్రమే. తెలంగాణ గద్దర్ చలనచిత్ర పురస్కారాల ప్రధానోత్సవం 2025 జూన్ 14న హైదరాబాదులోని ఐటెక్స్లో జరిగినాయి. అయితే ఫ్రెండ్స్, రఘుపతి వెంకయ్య సినీ పురస్కారం ఎవరికి లభించిందో ఆన్సర్ తెలిసే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.